సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞయించును. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడు యెహోవా అప్పగించినని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. దావీదునకు మరణకాలము సమీపింపగా భూమి మీద పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దావీదు అనగా ప్రియుడు. బాల్యములోనే దేవుని యందు విశ్వాసం ఉంచినవా, గొర్రెల కాపరి, తండ్రి మాటకు విధేయత చూపినవా, యవ్వనములో ఇశ్రాయేలీల దేశమునకు ఒక శత్రువు వచ్చి దేవుణ్ణి దేశ ప్రజలను అవహేళన చేయించు ఉన్నాడు గొల్యాతు. విశ్వాసము గల దావీదు ఒక చిన్న గులకరాయితో గొల్యాతును అంతమొందించాడు. దావీదు కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులందుతాడు. కానీ దావీదు ఏదైనా ఒక పని కానీ, ఒక యుద్ధము కానీ, ఒక ప్రయత్నం కానీ చెయ్యాలి అనుకున్నప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేసేవాడు. 34వ కీర్తన 4వ వచనములో నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను అంత మాత్రమే కాదు, దావీదు ప్రతి దినము దేవునితో ప్రార్థనతో పని ప్రారంభించేవాడు. 5వ కీర్తన 3వ వచనములో యెహోవా ఉదయమున నేను నీకు మొరపెట్టుచున్నాను అంటాడు. ఉదయమున నీకు వినబడును అంటాడు. నా ప్రార్థన సిద్ధము చేసుకొని నువ్వు ఏమి సెలవిచ్చేదవో, నా ప్రార్థనలకు నువ్వేం జవాబిచ్చేదవో అని ఎదురు చూసేవాడు. అసిస్టెంట్ ఏం చేస్తాడంటే కొన్ని ఫైళ్ళు రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. మేనేజర్ దగ్గరికి వెళ్తానే, సార్ ఈ దినము ఈ పనులు సఫలం కావాలి అంటే మీరు సంతకం పెట్టాలి, ఓకే అని. ఇక ఆయన ఏం చూడడు, తన సంతకాన్ని చెట్ట 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 పెట్టేస్తాడు. దావీదు కూడా అదే. ఉదయమున నా కంఠస్వరం నీకు వినపడు,
ఉదయమున నీ సన్నిధిలో ప్రార్థన చేసి సిద్ధముగా కాచి ప్రతి సందర్భములో దావీదు దేవుని స్తుతించేవాడు. 34 కీర్తన 1వ వచనములో నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను గూర్చిన స్తుతి నా నోట ఉండును. ఏవేవో కాదంట, ఆయనను గూర్చిన స్తుతి. ఇప్పుడు దావీదు ఇశ్రాయేలీయులకు 2వ రాజు అయ్యాడు. తన కుమారుడైన సొలొమోను మీద దేవుడు అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు తన కుమారుని పిలిచి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను కూడా పోవచ్చు. అయినా దేవుడు మిమ్మల్ని ఎత్తుకున్నాడు, దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు. ఇదిగో మీ ఆధ్యాత్మిక జీవితంలో మీ పనులు, మీ ప్రయత్నములు, మీ కార్యములు సఫలం కావాలంటే ఈ ధర్మశాస్త్రమును ధ్యానించు, ఈ గ్రంథాన్ని పఠించు. ఈ గ్రంథం ప్రకారం నడుచుకుంటే నువ్వు ఎక్కడ తిరిగినను నువ్వు వివేకముగా నడుచుకుంటావు. ఇంకొకటి, నువ్వు ఏ పని పూనుకొనినను దేవుడు నీకు అద్భుతమైన విజయం ఇస్తాడు అని తన కుమారుని సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ ఇంటి పెద్ద కుమారుడు రంగ, ఆయన ప్రభు యుద్ధకు చేర్చబడ్డాడు. తల్లి, ఆయన భార్య, ఆయన పిల్లలను ఒక ఉన్నతమైన వ్యక్తులుగా తయారు చేయాలి. అంటే ప్రార్థన చేయాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రతి కూడికకు రావాలి, పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. విలాప వాక్యాలు 2:18-19లో, సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. ప్రభువా, నా భర్త మీ దగ్గరకు వచ్చేసి, మరి నా పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటయ్యా? నేను నా పిల్లలు నీ దయందును మనుషుల దయందును దేవా వారి జీవితాలలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా నువ్వు తయారు చేయి అని ప్రార్థించాలి. ప్రార్థిస్తే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మనం ప్రార్థించేది మానేసినాం, ఆలోచనలోకి వెళ్ళిపోయినాం. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. ఇంకా దేవా దేవా నీ కృపను దయచేయి. బైబిల్లో ఎంతోమంది విధవరాల్లో తమ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేశారు బైబిల్. మరి తిమోతి అలాగే వారమ్మ అవ్వ తల్లి కలిసి ఒక దైవజనునిగా మార్చేశారు. ఆ యవనస్తుడు తిమోతి 2 సంఘాల సహోదరుల మధ్య మంచి పేరు పొందినవాడు.
పౌలు గారు నా కుమారుడా తిమోతి అంటాడు, ఓ యవనస్తుడా అంటాడు, ఓ దైవజనుడా అని అంటాడు. కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కనుక దైవిక భయం నేర్పితే చాలు, దేవుని సన్నిధిలో మోకరించు వారుగా నేర్పితే చాలు, వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. కనుక యోవేలు గ్రంథంలో ఒక మాట, పెనిమిటిపోయిన యవనస్తురాలు ఎలాగూ ఏడుస్తుందో, ఇగో పిల్లల కొరకు దేవా నాకు ఈ బాధ్యత అప్పచెప్పావు, ఈ బాధ్యత నెరవేర్చుటకు నాకు సహాయం దయచేయి, నాకు ఓర్పు దయచేయి, నాకు సహనం దయచేయి. నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. జెబెదయి కుమారుల తల్లి, ఆమె కోరిక ఏంటంటే ప్రభు దగ్గరికే వచ్చి చెప్పింది, అయ్యా అయ్యా నాకు కోరిక అయ్యా అని. ఏమమ్మా చెప్పు అన్నాడు ప్రభు. నాకు ఏమొద్దయ్యా, నా ఇద్దరి పిల్లలు నీ ప్రక్కన, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన ఉంటే చాలయ్యా అంటారు. ఎంత గొప్ప ఆశ అండి. నా పిల్లలు అన్నా కూడా మందిరంలో అలా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. గొప్ప దైవజనుడయ్యాడు సమూయేలు. కనుక పిల్లల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో వారి జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రభు తట్టు నీ చేతులు ఎత్తు. సమయం దొరికినప్పుడల్లా వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. యేసు ప్రభు అన్నాడు కదా, అమ్మలారా నా కోసము కాదు మీకోసము. అబ్రహాం లింకన్, అమెరికాకు 16వ అధ్యక్షకుడు, ఆయన ఏమన్నాడో తెలుసా? నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచములో జైలే అక్కరలేదు అన్నాడు. కనుక పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఆ విధురాలు చూడు లూకాసు వార్తలో, ఆ దేవునికి భయపడనంట ఆయన, మనుషులకు లక్ష్య పెట్టాడంట, కానీ తీర్పు తీరుస్తాడని ముసలమ్మ గ్రహించింది. అందుకని మాటి మాటికి సిగ్గుమాలి. కనుక మన పిల్లల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు వారి భవిష్యత్తులో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అక్కడే ఉంది, దేవుడు తాను ఏర్పరచుకున్న పిల్లలు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఆయన వారి విషయమే కదా ఆలస్యం చేయించున్నాడు. కనుక ప్రార్థించుట అలవరుచుకోవాలి, మోకరించుట అలవరుచుకోవాలి, దేవుని వాక్యం ధ్యానించుట అలవరుచుకోవాలి. దేవా ఇదిగో నా భర్త నీ యొద్దకు చేర్చబడినాడు, ఇదిగో నా కుమారుని విషయములో, నా కుమార్తె విషయములో ఎలీషా కాలంలో ఇలాగే ఒక కుటుంబం ఉంది. ఆయన ఉన్నంత వరకు అప్పులు బయటపడలేదు. ఆయన వెళ్ళిపోయినాక అప్పులోడు వచ్చాడు. ఆమె
తన భర్తను గురించి దైవజనుని దగ్గర సాక్ష్యం ఇస్తా ఉంది. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు, నా భర్త భక్తి గలవాడవని నీ విరుగుదువు కదా. భర్త మీద ఎంత మంచి సాక్ష్యం అండి. నా పెనిమిటి భక్తి గలవాడు, నా పిల్లలు భక్తి గలవాడు, నా పిల్లలు ప్రార్థించేవాడు, నా పిల్లలు ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అయ్యే పిల్లలండి. ఇదిగో చిన్న వయసులోనే మా ఆయన ప్రభు యొద్దకు వెళ్ళిపోయినా నా పిల్లలను సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా కూర్చోబెట్టాను. నేను కూర్చోబెట్టేసి నేను ప్రభు మీద ఆధారపడినా. ప్రభు నాకు సాయం చేశాడు. నా కుమారుని విషయంలో, నా కుమార్తె విషయంలో. అంతెందుకు అచ్చమే గుర్తు మనకు సాక్ష్యం. ఓబ్లేస్ పోస్టల్ శాఖలో పనిచేస్తున్నాడు చూసాను. ఆ ఓబ్లేస్ చిన్నప్పుడు తకిడి బికిడిగా ఉండేటోడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మామ నేను పోస్టల్ శాఖలో జాబ్ చేస్తున్నా మామ. ఇంకా ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది. ప్రార్థన చెయ్యి, ప్రార్థనలో పోనాడు. కనుక దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుంటాడు. దాసబాబు మాట ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు చూపించుకుంటున్నాం. దైకాలం నుంచి మా ప్రయాణంలో రాకపోగలంలో మాకు కనిపించి ప్రమాదానికి జాతి బహుమానాలు ఇచ్చి ఈ విధంగా మరి రంగా నన్ను మరణించడానికి జ్ఞాపకం చేసుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారు. వాగ్దానం చేసిన గొప్ప దేవుడిని స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. రీతిగా మీరు మాతో మాట్లాడిన ప్రతి రకం పలుకుంటున్నాం. ఇదిగో నాయన, దావీదు నా మరణకాలం సమీపించినప్పుడు తన కుమారుడు సొలొమోనును కాబట్టి మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడిని స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. నిన్ను సృష్టించిన వాడు భర్త ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. భర్తను నోరు చేర్చండి, సహాయం దయచేయండి నాయన. తండ్రిగా నాయన మీరు సహాయం ప్రయత్నించవచ్చు. మాకు సుందరంగా జీవించండి, ఆశీర్వదించండి. దేవ మీరు తండ్రిగా ఉండండి, మాకు సహాయం దయచేయండి. దేవ కృప చూపించండి, కుటుంబాన్ని కూడా రక్షించండి. యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఏ లోటు తీర్చి నాయన మీరే సమస్తం సమకూర్చి మీకు మహిమకరంగా జరిగించుకొని మీరే మహిమపూర్ణమై మా ప్రభువు మా రక్షకుడయ్యారు. యేసుక్రీస్తు ప్రభు నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మా ప్రియుడు బద్దల దేవదానం గారు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అయినా మరి పెద్ద కుమారు రంగా మీ వద్ద చేర్చబడి ఆయన భార్య కుమారులకు ఆదరణ దయచి ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అని, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను అన్నా. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్పమెందు తుడిచివేయని మాట్లాడారు. ఇదిగో అలాగే తమ్ముని కుటుంబాన్ని బట్టి సోదరిమణులు చేర్చబడినప్పుడు వారిని బట్టి ప్రకటిస్తూ ముఖ్యంగానైనా భార్య పిల్లలకు ఆదరణ నేను వారి భవిష్యత్తును మీరు ఎక్కడి కింద ఉంచుకుని కాపాడండి. దేవా మీకు స్తోత్రములున్నాయి. ఒక తండ్రిగా, ఒక స్నేహితునిగా మీరు తోడుగా ఉండమని అడుగుతారు. అన్ని విషయాలలో మహిమ పొందను. ఇలా చేరిన ప్రతి వారిని దీవించు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.